రాణా టీ సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్. ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. మహిళను చంపేసి కొన్ని శరీర భాగాలతో బిర్యానీ వండి మరికొన్ని శరీర భాగాలను సూట్ కేసులో కుక్కి రైలులో తరలించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో లభించిన ఒక సూట్ కేసులో మహిళ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. ఆగ్రా రైల్వే స్టేషన్లో సూట్ కేసు లభించగా అందులో లభించిన శరీర భాగాల మూలాలు చెన్నైలో దొరికాయి. 350కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడపెట్టిన పోలీసులు చివరకు అనుమానితుల ఇంటికి కనుక్కున్నారు. అక్కడకు వెళ్లి చూడగా పోలీసులకు భయానక దృశ్యాలు కనిపించాయి. మహిళ శరీరాన్ని ముక్కలుగా కొయ్యడమే కాకుండా ఆనవాలు లేకుండా చేసేందుకు వాటితో బిర్యానీ వండినట్లుగా గుర్తించి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆగస్టు 5 చెన్నై నుంచి బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్కు చేరుకుంది. అయితే ఆ రైలులోని రిజర్వేషన్ లేని జనరల్ బోగి నుంచి భరించలేని దుర్వాసన రావడంతో ప్రయాణికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఆ బోగిని తనిఖీ చేయగా అక్కడ ఒక ఎర్రటి ట్రాలీ సూట్ కేసు పడి ఉంది. ఆ సూట్ కేసును తెరిచి చూసిన పోలీసులకు వెన్నులో వణుకు పుట్టింది. లోపల పాలిథిన్ కవర్లలో చుట్టి ఉన్న ఒక మహిళ మొండెం దర్శనమిచ్చింది. తల, ఇతర అవయవాలు ఏవీ లేవు. అసలు ఈ సూట్ కేసు రైలు ఎలా వచ్చింది రైల్లోకి? దర్యాప్తు ప్రారంభించినటువంటి పోలీసులకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కేంద్రంగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఇక ఈ కేసును సవాలుగా తీసుకున్న చెన్నై పోలీసులు చెన్నై సెంట్రల్ నుంచి కూడువాంచేరి వరకు దాదాపు 350కి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒక మహిళ, ఒక వ్యక్తి కలిసి ఎర్రటి సూట్ కేసుతో రైలెక్కుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. వారు చెన్నై సమీపంలోని కుడువాంచేరి మస్జిద్ స్ట్రీట్లో ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నట్లు తేలింది. పోలీసులు ఆ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత చూసిన దృశ్యం ఒక్కసారిగా కంగు తినేలా ఉంది. అక్కడ పోలీసులను సైతం భయపెట్టే దృశ్యాలు కనిపించాయి. ఆ ఇంటి వంటగదిలో ఒక పెద్ద బిర్యానీ వండే పాత్ర కనిపించింది. ఆశ్చర్యకరంగా ఆ పాత్ర మూతను మైదాపిండితో గట్టిగా సీల్ చేసి బంద్ చేసి ఉంది. అనుమానం వచ్చి ఆ సీల్ ఓపెన్ చేసి చూసిన పోలీసులకు గుండె ఆగినంత పనైంది. ఆ బిర్యానీ పాత్రలో మానవ శరీర భాగాలు ఉడికించి ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. నిందితులు ఆ మహిళను హత్య చేసి కొన్ని భాగాలను సూట్ కేసులు వేసి వేరే రాష్ట్రానికి రైలులో పంపగా మరికొన్ని భాగాలను సాక్ష్యాలుగా లేకుండా చేయడానికి బిర్యానీ పాత్రలో ఉడికించి పారేయాలని ప్రయత్నించినట్టుగా దర్యాప్తులో తేలింది. ఈ అమానుష ఘటన తమిళనాడు వ్యాప్తంగా ఇప్పుడు ప్రకంపనలు సృష్టించింది. ఇక పోలీసులు జరిపిన విచారణలో మృతురాలని రామనాథపురం జిల్లా పరమక్కుడికి చెందినటువంటి ఐదుల్ నిషాగా గుర్తించారు. ఆమె తాంబారం ప్రాంతంలో ఉంటుంది. ఇక ఈ రాక్షస కృత్యానికి పాల్పడింది ఒడిశాకు చెందినటువంటి మాణిక్ ఉద్దీన్ లస్కర్, అతని భార్య బగ్మతి మ్యాజిక్ అనేటువంటి వ్యక్తులని తేలింది. ఘటన తర్వాత ఈ జంట సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఒడిశా వైపు పరారవుతున్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో వారిని పట్టుకోవడానికి రాష్ట్రాలు దాటి పరుగులు పెట్టారు. అయితే మృతురాలి తలభాగం ఏమైంది, ఆమెను ఎందుకు అంత క్రూరంగా చంపారు అనే కోణంలో పోలీసులు ఇప్పుడు అన్ని కోణాలలో కూపిలాగుతున్నారు.